సౌదీ అరేబియాలో మక్కా మదీనా మార్గంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్ని శోకంలో ముంచేసింది. పవిత్రమైన ఉమ్రా యాత్ర కోసం బయలుదేరిన యాత్రికులు ఊహించని విషాదానికి బలయ్యారు. ఈ ప్రమాదంలో ప్రాథమికంగా 45 మంది భారతీయులు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్కు చెందిన కుటుంబాలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన విషయం మరింత కలవరపాటుకు గురిచేసింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన మరో కుటుంబం నుంచి 5గురు మృతి చెందినట్టు వారి కుటుంబీకుడు రిజ్వాన్ అహ్మద్ కన్నీరు మున్నీరుగా విలపించారు. తన పెద్దన్నయ్య, ఆయన భార్య, వాళ్ళిద్దరు చిన్నపిల్లలు, రిజ్వాన్ అమ్మ మొత్తం 5గురు మక్కాకి వెళ్లారని తెలిపారు. ఉదయం 8:30కి ఈ దారుణ ఘటన నుంచి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిందని చెప్పారు. బస్సుకి నిప్పంటుకుని మొత్తం బస్సు ఒక్కసారిగా దగ్ధమైందని తెలిసి రిజ్వాన్ అహ్మద్ కుప్పకూలిపోయారు. 3 తరాలు అగ్నికి ఆహుతయ్యాయని వాపోయారు. రిజ్వాన్ పెద్దన్నయ్య దుబాయ్లో పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సెలవులు తీసుకుని హైదరాబాద్కు వచ్చారు. కుటుంబం సంతోషంతో పవిత్ర యాత్ర కోసం మక్కా వెళ్లిన ఈ 5గురు తిరిగి రావాల్సిన ప్రయాణం ఇలా విషాదంగా ముగిసింది. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. యాత్రికులు చివరిసారి చేసిన పవిత్ర పయనం జీవితాంతం గుర్తుండే దుఃఖంగా మారింది. కుటుంబీకుల కన్నీరు, బాధతో వారి ఇళ్లు నిశ్శబ్దంగా మారిపోయాయి. ఈ యాత్రలో ఉన్న వారి కథ మరింత భావోద్వేగంగా మారింది.